హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఈ యొక్క వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించి జిల్లా కోర్టుల్లో మనకు అతి త్వరలోనే 2000 పైచిలకు వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి. మరి దీని మీద చాలామంది ఈ యొక్క వచ్చే న్యూ నోటిఫికేషన్ పాత జిల్లాల ప్రకారం వస్తుందా లేక కొత్త జిల్లాల ప్రకారం వస్తుందా, ఏమేం పోస్టులు ఉంటాయి, ఎన్ని పోస్టులు ఉంటాయి, దీని అర్హత ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నారు. మరి ఎందుకంటే ఇప్పటి నుంచే చాలామంది లాంగ్ ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. హైకోర్టు ఉద్యోగాలకు చాలామంది అప్లై చేయలేదు, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి, 300 మాత్రం ఉన్నాయి. అందులో డిగ్రీ వాళ్ళకు ఉన్నటువంటివి 105 మాత్రమే. మిగతా అంతా కూడా టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి చాలామంది మేము అప్లై చేయలేకపోయాము, మాకు సొంత జిల్లాలోనే మాకు ఉద్యోగాలు కావాలి, మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కొనసాగిస్తామనేసి ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ మొదలుపెట్టారు. సో దానికి అనుగుణంగానే ఉత్తమ్స్ అకాడమీ యొక్క కోర్స్ కూడా చాలామంది కొంటున్నారు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కోసమై. అదే మాదిరిగా చాలామంది మనకు ఉత్తమ్స్ అకాడమీ మన హైకోర్టుకు సంబంధించి లవ్ మెంటర్షిప్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి, మెంటల్ ఎబిలిటీ అయితేనేమి, మరియు జీకే అయితేనేమి చాలామంది ఎక్కువ కొనుక్కుంటున్నారు, చాలా లబ్ధి పొందుతున్నారు. ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీకి లింక్ ఉంది, మీరు కూడా మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఏమి వస్తున్నాయి జిల్లా కోర్టుల్లో అంటే, మరి ఇప్పటికీ మనకు బాగా లేట్ అయిపోయింది. మన పక్క రాష్ట్రం నుండి తెలంగాణలో మనతో పాటు ఇచ్చినటువంటిదే అదన్నీ కూడా అయిపోయింది, రిక్రూట్మెంట్ అయిపోయింది, జాయిన్ అయినారు, అయ్యి కూడా తిరిగి మళ్ళీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి మనకు మాత్రం అదే నోటిఫికేషన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలోనే మనకు ఈ యొక్క కొత్త నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఆల్రెడీ మనక రాష్ట్రంలో 96 కోర్టులు ఏర్పాటు చేస్తున్నారు కొత్తగా. ఇక 96 కోర్టుల్లో మనకు చెప్పిందేమంటే 1730 వేకెన్సీస్ ఫిలప్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త పోస్టులను కూడా చెప్పడం జరిగింది. మరి కొత్త పోస్టులు అదనంగా మొన్న జరిగినటువంటి వాటిలో కూడా చాలా పోస్టులుగా మిగిలిపోయినాయి. కాబట్టి మరి ఇవి ప్లస్ అవి కలుపుకుంటే మినిమం 2,500 పోస్టులకు అయితే మొత్తం రాబోతూ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మేము గ్రూప్ 1, గ్రూప్ 2 కొట్టలేమనుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది జాబ్ చేసే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ ఇటువంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళే చాలామంది జాబ్స్ కొట్టారు. కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సిలబస్ కూడా మారింది. కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ కూడా లేదు. కాబట్టి గతంలో ఇంగ్లీష్ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఇంగ్లీష్ కూడా లేదు. కాబట్టి కేవలం ఉన్నటువంటిది మనకు 40 మార్కులకు జీకే ఉంటుంది, 40 మార్కులు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కాబట్టి సిలబస్ కూడా మారింది. కాబట్టి ఇక సిలబస్ ప్రకారం కూడా మీరు ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే జిల్లా కోర్టుల్లో మీ యొక్క పేరు ఉంటుంది, మీరు హ్యాపీగా జాయిన్ అవుతారు, నెల శాలరీ తీసుకుంటారు. మీకంటూ మీ బంధువుల్లో, మీ బంధువర్గంలో, మీ ఊర్లో, మీ యొక్క మండలంలో మీకు పేరు అయితే మారుమోగిపోతుంది అనమాట. ఇక్కడ ఇప్పటి నుంచే మీరు ప్లాన్ వేసుకోండి. మరి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూడబోయే ముందుగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకు టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఒకటి ఉందన్నమాట. సో టెస్ట్ సిరీస్ అత్యద్భుతంగా ఉంటుంది. కేవలం 400 రూపీస్కే ఇప్పటికే 25 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. 25 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఎగ్జామినేషన్ కల్లా మినిమం 50 టెస్టులు, ఆ పైన ఇంకా ప్రతిరోజు కూడా మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తుంటాం. ఈ యొక్క టెస్టులు రాసినా సరే మీరు మంచిగా రిజల్ట్ పొందొచ్చు. ఎవరు కూడా ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ అయితేనేమి, ఏ యాప్లు అయితేనేమి మన మాది నేను టెస్టులు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికే 25 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. అన్ని కూడా లేటెస్ట్ ప్యాటర్న్ అనుగుణంగా వాటికి ఎక్స్ప్లెనేషన్ అయితేనేమి, వాటికి వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితేనేమి, వాటికి పీడిఎఫ్ అయితేనేమి కూడా మీకు అందిస్తున్నాం. చాలా తక్కువ కోర్స్. చాలా మంది 10 టెస్టులు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ మనం మినిమం 50 టెస్టులు ఇచ్చేది మనకు కేవలం అంటే మీకు 500 రూపాయలు, అంటే టెస్ట్ 10 రూపాయలు మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ 10 రూపాయలు. ఓకే, సో ఇంట్రెస్ట్ నెంబర్లో ఇది కొనుక్కోండి. మరి అది కాకుండా మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ కూడా ఉంది. సో మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ కావాల్సిన వాళ్ళు కూడా కేవలం 500 రూపీస్తోనే కంప్లీట్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కానీ, దాని మీద టెస్టులు కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ ఉంటుందన్నమాట. మరి అదే మాదిరిగా ఫుల్ కోర్స్ అయితే మాత్రం ఉంది. 1400 రూపీస్గా ఫుల్ కోర్స్ కూడా ఉంది. ఇక్కడ మీకు అన్ని కలిపి మెంటల్ ఎబిలిటీ మరియు జీకే మరియు టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. ఇది కూడా కేవలం 1400 రూపీస్. మరి మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం 3000 రూపీస్ ఉంది. ఇక మెంటర్షిప్ కోర్సుకు మీకు డైలీ లైవ్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. మరి ఇక ఆఫర్ అయితే ఈరోజు ఇస్తున్నాం. ఇక ఆఫర్ అయితే ఈరోజు ఎండ్ అవుతుందన్నమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మీరు ఎవరైతే మెంటర్షిప్ కావాలనుకుంటారో, మెంటర్షిప్ కావాల్సిన వాళ్ళు ఏపీజీసీ 500 రూపీస్ అని కూపన్ కూడా ఉపయోగించుకుంటే మీకు 500 రూపాయలు
కాస్ట్ తగ్గుతుంది. మరి మీకు ఫుల్ కోర్స్ కలిసిన వాళ్ళైతే ఏపీసీసీ 300 కూపన్ కూడా ఉపయోగించుకుంటే మీకు 300 రూపాయలు తగ్గుతుంది. మరి మెంటల్ ఎబిలిటీ అండ్ జీకే వచ్చేసి ఏపీసీ 100 అని కొడితే మీకు 100 రూపాయలు మీకు ఫీజు కన్సెషన్ వస్తుంది. ఈరోజు ఈ యొక్క ఆఫర్ ఎండ్ అవుతుంది, తిరిగి మీకు ఫీజు అనేది పెరుగుతుంది అనమాట. మరి టైపిస్ట్ కాపిస్ట్ ఉద్యోగాలు రిజల్ట్ కూడా చాలా మంది అడుగుతున్నారు. సో అవి కూడా మీకు తర్వాత ఈరోజు నైట్ అప్డేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క కొత్త పోస్టులు ఏ ప్రకారం వస్తున్నాయంటే ముఖ్యంగా ఈ కొత్త పోస్టులన్నీ కూడా గతంలో మీద కాకుండా మీకు కంప్లీట్గా మనకు ఇవి అసిస్టెంటు, ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రాఫర్, డిఈఓ, కంప్యూటర్ ఆపరేటర్తో పాటుగా ఇవి కాకుండా జిల్లా కోర్టులు కొన్ని పోస్టులు ఉంటాయి. ఏంటంటే అవి జూనియర్ అసిస్టెంట్, ఇక్కడ అసిస్టెంట్ అంటాం, అక్కడ ఏమంటామంటే మనం జూనియర్ అసిస్టెంట్ అంటాం. ఎగ్జామినర్, ఇక్కడ ఎగ్జామినర్ ఉంటుంది, అక్కడ కూడా జిల్లా కోర్టులో కూడా ఎగ్జామినర్ ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది ఇక్కడ జిల్లా కోర్టులో, కానీ హైకోర్టులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఉండదు. కాబట్టి జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినరు, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్. ఓకే, సో మరి ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ కింద. మరి టెక్నికల్ విభాగం మనకి ఏముంటుందంటే స్టెనోగ్రాఫర్ ఉంటుంది, కాపీస్ట్ ఉంటుంది, మరియు టైపిస్ట్ ఉంటుంది. సో టైపిస్ట్కి స్టెనోగ్రాఫర్కి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అదే కాపీస్ట్కి అయితే మాత్రం సో ఎగ్జామినర్ కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అదే అసిస్టెంట్కి అయితే ఏది హైకోర్టులో అయితే మాత్రం 2 డిగ్రీనే, అది జిల్లా కోర్టులో అయితే మాత్రం మనకు ఎగ్జామినర్కి అయితే మాత్రం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. మరి టైపిస్టు, కాపీస్టు, స్టెనోగ్రఫీ ఇవన్నీ కూడా మనకు టెక్నికల్ విభాగంలో ఉంటాయి. టైప్ కంపల్సరీ పాస్ అయిన వాళ్ళు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ గతంలో మనకు వెళ్ళి హైకోర్టు ఇచ్చేవాళ్ళు, ఈసారి మన జిల్లా కోర్టులో కూడా ఇక డిఈఓ అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో దీంతో పాటుగా మళ్ళీ మనకు అతి తక్కువ క్వాలిఫికేషన్తో ప్రాసెస్ సర్వర్. సో ప్రాసెస్ సర్వర్ అనేది ఏమంటే 10th క్లాస్ పాస్ అయితే చాలు. మరి 10th క్లాస్ పాస్ అయినా పర్లేదు, ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఫెయిల్, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ అన్ని అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని, ఈ యొక్క ప్రాసెస్ సర్వర్. కానీ సబార్డినేట్ అయితే మాత్రం ఏమి 7th పాస్, 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంపల్సరీగా మీరు ఫెయిల్ అయి ఉండాలా. పాస్ అయితే నాట్ ఎలిజిబుల్. ఏది ఓకే, ప్రాసెస్ సర్వర్కు మరియు ఆఫీస్ సబార్డినేట్ డిఫరెన్స్ చూసుకోండి. ఆఫీస్ సబార్డినేట్ అయితే మాత్రం కంపల్సరీగా ఇంటర్మీడియట్కు పాస్ అయి ఉండకూడదు. అదే ప్రాసెస్ సర్వర్ అయితే 10th క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఆ పైన ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. అది కూడా మనకు రాబోతూ ఉంది. ఓకే, ప్రాసెస్ సర్వర్ రాబోతుంది. మరి ఆఫీస్ సబార్డినేట్ అయితే మాత్రం కంపల్సరీగా ఇంటర్మీడియట్ కన్నా తక్కువలో పాస్ అయి ఉండాలి, అందుకని ఎక్కువ ఉండకూడదు. మరి డ్రైవర్ పోస్టులు ఇవన్నీ కూడా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు 7th క్లాస్ మొదలుకొని 10th క్లాస్తో ఆఫీస్ సబార్డినేట్కి అయితేనేమి, ఇంటర్మీడియట్తో కొన్ని పోస్టులు ఉన్నాయి, డిగ్రీతో ఉన్నాయి. మరి టెక్నికల్ పరంగా మరియు టైపిస్ట్ పాస్ అయిన వాళ్ళకి అయితేనేమి, స్టెనోగ్రఫీ పాస్ అయిన వాళ్ళకి అయితేనేమి, ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా ఈసారి బ్రహ్మాండమైన నోటిఫికేషన్ రాబోతూ ఉంది. మరి ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకోండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట, ఈ యొక్క పోస్టులు రావు, రికమెండేషన్స్ పోతున్నాయి అనేసి. అంత తప్పు. మరి రికమెండేషన్ పోతుంటే ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ కోసం ఎందుకు మరి వెయిట్ చేస్తున్నా చెప్పండి. మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అట్లే అందరూ జాయిన్ అయిపోతారు కదా, ఎందుకు జాయిన్ కావడం లేదు మరి? కాబట్టి ఇక్కడ నో క్వశ్చన్ ఆఫ్ రికమెండేషన్స్, నో క్వశ్చన్ ఆఫ్ మనీ మ్యాటర్స్. ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదు, పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మనం హార్డ్ వర్క్ చేసుకొని తప్పితే మరి హార్డ్ వర్క్ లేకపోతే మాత్రం ఎవరేం చేయలేరు కదా. మనం ఊరికి అనుకుంటూ ఉంటాం రావు, అన్ని అమ్ముకుంటున్నారు, అన్ని ఊరికే సొల్లుకబ్బులు అనమాట అన్ని కూడా. సో రియల్గా హార్డ్ వర్క్ చేయండి. సో రియల్గా మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్ మీరు ఉంటారనమాట. సో ఇవి మనకు ఉన్నటువంటి పోస్ట్ అనమాట. మరి చూస్తే ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేటు, డ్రైవర్ పోస్ట్. సో దీంతో పాటుగా ఈసారి కొత్తగా మనకు కంప్యూటర్ ఆపరేటర్స్, డిఓఎస్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరియు ఈ ఇక్కడ నాన్ టెక్నికల్ పరంగా అయితే మాత్రం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఎగ్జామినరు ఉంటాయి. మరియు టెక్నికల్ పరంగా చూస్తే మనకు రికార్డ్ అసిస్టెంట్, టెక్నికల్ పరంగా చూస్తే టెక్నికల్ పరంగా మనకు టైపిస్టులు, కాపీస్టులు, మరి స్టెనోగ్రాఫర్స్ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కానీ భారీ సంఖ్యలో కనీసం మీకు 2500 పోస్ట్ తగ్గకుండా, సో 2000 వేకెన్సీ తగ్గకుండా మనకు రాబోతున్నాయి. ఈవెన్ ఏపీబీఎస్సీలో గ్రూప్ 4 వచ్చినా కూడా మనకు వచ్చే సంఖ్య అంతా 670, 650 వస్తాయి. ఓకేనా. మరి గ్రూప్ 2 ఎన్ని పోస్టులు వచ్చాయి మనకు? ఈసారి 750 వచ్చాయి. గ్రూప్ 1 ఎంత వస్తుంది? 100 వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్స్ ఎంత మనకు వచ్చేది? ఎస్ఐ కానిస్టేబుల్ 2 కలుపుకుంటే మనకు వచ్చేది మహాన్ 300 వస్తున్నాయి. కానీ ఇది ఒక్కటే ఒక కోర్టు జాబులు చూడండి ఎన్ని వేకెన్సీ వస్తున్నాయి చూడండి. లాస్ట్ ఇయర్ వచ్చా, ఈసారి మళ్ళీ హైకోర్టు వచ్చా, మళ్ళీ జిల్లా కోర్టు వస్తే మళ్ళీ హైకోర్టు రాబోతా ఉంది. మీరు సిన్సియర్గా చదువుకుంటే మాత్రం ఇక్కడ మ్యాథమెటిక్స్ లేదు, ఇంగ్లీష్ లేదు, ఉండేది కేవలం జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే. నేటి మార్క్ లేదు, ఇంటర్వ్యూ లేదు. ఇంతకన్నా ఫెసిలిటీస్ ఎవరిస్తారు? ఏజ్ కూడా ఎక్కువనే, 42 ఏళ్ళు రాసుకోవచ్చు ఓసీ వాళ్ళు అయితే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈడబ్ల్యూఎస్కి అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా
47 వరకు రాసుకోవచ్చు. అవకాశం ఏమైనా కల్పిస్తారు చెప్పండి మనకు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. మరి మీరు అనుకోవచ్చు, సార్ దీనికి ప్రిపరేషన్ కొనసాగిస్తే వేరేటిగా మేము రాసుకోలేము అనుకోవచ్చు. లేదు, హ్యాపీగా రాసుకోవచ్చు. ఈ యొక్క జిల్లా కోర్టులు ప్రిపేర్ అయిన వాళ్ళు, హైకోర్టుకు ప్రిపేర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ డిఎస్సి వాళ్ళని పోటీ పడవచ్చు, డిఎస్సి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, కానిస్టేబుల్స్ రాసుకోవచ్చు, ఎస్ఐ రాసుకోవచ్చు, గ్రూప్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 2 రాసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా మనకి ఉన్నాయి. ఈవెన్ గ్రూప్ 2లో కూడా మనకు 30 మార్కులు మెంటల్ ఎబిలిటీ ఉంది. ఇక్కడ కూడా మనకు 30 మార్కులకు మెంటల్ ఎబిలిటీ ఉంది. మరి గ్రూప్ 2లో మనకు కరెంట్ అఫైర్స్ 30 మార్కులకు, ఇక్కడ కూడా మనకు కరెంట్ అఫైర్స్ ఒక పార్ట్గా ఉంది. మరి ఇక్కడ మనకు నేర్చుకున్నటువంటి స్టాటిక్ జీకే అయితేనేమి, జాగ్రఫీ అయితేనేమి, హిస్టరీ అయితేనేమి, పాలిటీ అయితేనేమి, సైన్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పనికి వస్తాయి, మళ్ళీ గ్రూప్ 2లో పనికి వస్తాయి, ఎస్ఐ కానిస్టేబుల్ పనికి వస్తాయి, డిఎస్సి కూడా పనికి వస్తుంది, డిఎస్సి కూడా. సో అన్ని రకాలుగా మీరు ఎక్కడ పోయినా సరే ఇక హైకోర్టు సిలబస్ అనేది ప్రతి దాంట్లో కూడా ఉంది. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి మొత్తం అయితే మాత్రం మనకి వేకెన్సీస్ అయితే మాత్రం చాలా భారీగా వస్తుంది. ప్రిపరేషన్ మొదలు పెట్టండి మిత్రమా. ఇప్పటికే లాంగ్ టర్మ్ బ్యాచ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, కోర్స్ కొనుక్కుంటూ ఉన్నారు చాలామంది. సో మీరు కూడా జాబ్ కొట్టాలని మీకు కసి ఉంటే ఈరోజు ఒక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్లో మీరు మీ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకొని మరి మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. మరియు ప్రతిరోజు ఎగ్జామ్ రాయండి. మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, హైకోర్టు మినిమం 50 ఎగ్జామ్స్ పెడతాం. జిల్లా కోర్టులకి అయితే మాత్రం మీకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీకు 100 పైనే. సో రాష్ట్రంలో ఎవరు ఇవ్వనటువంటి విధంగా ఏ ఒక్క కోర్సులో కానీ, ఏ ఒక్క యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ మాది చెప్పడం లేదనమాట. మీరు మీరే చెప్పడం కాదు, మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. సో మీరు కంపేర్ చేసుకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క హైకోర్టులో జాబ్ లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి అందరూ కూడా ఈ యొక్క ఆఫర్ అనేది ఈరోజు ఎండ్ అయిపోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకొని కొనుక్కోండి. మీకు ఏ డౌట్స్ ఇచ్చినా కూడా మనకి ఉత్తమ్ అకాడమీకి ఫోన్ చేయండి. 8688080802 మీకు కాల్ చేసి మీకు డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మరి ఇంకా కొందరు చాలామంది మిత్రులు ఏమంటే ఈ యొక్క అప్లై చేస్తున్నారు అనమాట. ఏదంటే టైపిస్ట్ కాపిస్ట్ వెళ్ళొచ్చారు. మరి టైపిస్ట్ కాపిస్ట్ ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు అనమాట. మరి టైపిస్ట్ కాపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి యాక్చువల్ మనకు 30th వస్తాయి అనుకోవడం జరిగింది. మరి 30th ఏమైంది, మనం అనుకునేది ఏమంటే స్టెనో, టైపిస్ట్, కాపిస్ట్ ఇస్తారనుకోవడం జరిగింది. కానీ వండర్గా అది ఇవ్వకుండా ఆఫీస్ సబార్డినేట్ మనకు సెకండ్ లిస్ట్, ఫైనల్ లిస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. మరి మేబీ మనకు ఈ యొక్క వీక్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుంటాం. ఓకే మిత్రమా. సో కాబట్టి మీరు ఖచ్చితంగా కసి ఉంటే మాత్రం అన్ని పక్కన పెట్టేసి హైకోర్టు జాబ్స్ కూర్చోండి. దీంతో పాటు గుర్తుపెట్టుకో మిత్రమా, దీన్ని మాత్రం నమ్మకవద్దండి. సో దీన్ని మాత్రం నమ్మకవద్దు. మీకు రిలేటివ్గా, సో రిలవెంట్గా మీకు ఏ పోస్ట్ పడినా సరే, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సా లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్సా, ఏది పడినా సరే మీరు అప్లై చేస్తూనే ఉండండి, రాస్తూనే ఉండండి. ఆ విధంగా ఎంతవరకు అంటే జాబ్ వచ్చే వరకు మన ప్రయత్నంలో ఎప్పుడు కూడా మనం గివప్ కాకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. సో కాబట్టి మిత్రమా, ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడు జారిపెట్టుకోవద్దు. ఇప్పుడే ఈ యొక్క వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని నచ్చితే కోర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి మిత్రమా. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.